తేజ టీవీ న్యూస్. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గౌరవించే తరహా వారి శ్రేయస్సుకై అనునిత్యం పాటుపడుతూ పిల్లలకు క్రీడా మైదానం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తానని బీజేపీ 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాదరాజు ఉమాశంకర్రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ వార్డులో గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించి అనంతరం మాట్లాడారు. వార్డులో తమ వాటికి సంబంధించిన వారు గతంలో గెలిచిన కౌన్సిలర్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఈ క్రమంలో నేను వారి బాటలోనే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ కృషి చేస్తానన్నారు. మౌలిక సదుపాయాలు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. వార్డులో ఇంటింటి ప్రచారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు పాదరాజు ఉమాశంకర్రావు. భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ 20వ వార్డులో పోటీ చేస్తున్నాను. 2వ నెంబరు నాది. కమల పువ్వు గుర్తు. నేను చేసిన అభివృద్ధి ఇదివరకు నల్లాల విషయంలో చాలా నీటి కొరత తీర్చారు నా ముందు కౌన్సిలర్ కానీ నేను కానీ. మరియు ఇప్పుడు ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్, పిల్లలకు కమ్యూనిటీ హాల్ గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరియు వృద్ధాప్య విషయంలో వృద్ధులను కాపాడాలని, వాళ్ళను పంపించకుండా వాళ్ళను కాపాడాలని, వాళ్ళ పిల్లలు కానీ నచ్చజెప్పి వాళ్ళని చూసుకుంటాను. మరియు పిల్లలకు ప్లే గ్రౌండ్ చేస్తాను. అది మా ఉద్దేశం. భారత్